హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాల్టి వీడియోలో అయితే మనం ఏం చెప్పుకుందామంటే 2015 టాప్ 5 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ మూవీస్ అసలు ఏం చేశాయి, అలాగే ఈ మూవీస్కి టాప్ 5 ఎందుకు తీసుకున్నామో మీకు చివరిలో తెలుస్తుంది గైస్. అలాగే మనమైతే చాలా రోజులైంది ఫేస్తో వీడియోస్ చేసి, కాస్త లైక్ చేయండి గైస్, మీకు నచ్చుతుందని అయితే కోరుకుంటున్నా. అలాగే మనం తెలిసిందే కదా, చాలా రోజుల నుంచి ఈ వీడియోస్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాం, బట్ కొంచెం లేట్ అయింది. నో ప్రాబ్లం, ఇక్కడ నుంచి డైలీ అయితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏదో ఒక టైంలో వీడియో అనేది వస్తుంది, చూద్దాం. ఓకేనా? ఈరోజు అయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. 2015లో వచ్చిన టాప్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిందే అందరికీ, బాహుబలి ద బిగినింగ్. ఇది వచ్చేసి రాజమౌళి గారు డైరెక్ట్ చేశారు, ప్రభాస్ గారు యాక్టింగ్ అయితే చేశారు దాంట్లో హీరోగా. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు, బట్ మనమైతే మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం గైస్. ఓకేనా? బాహుబలి అనేది అప్పట్లో మంచి క్రేజ్ అయితే సాధించింది. హాల్లోకి వచ్చినప్పుడు ఒక విధంగా, కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరు బాహుబలి ద బిగినింగ్లో లాస్ట్ ట్విస్ట్లో మాత్రం చాలామంది దానికోసమే వెయిట్ చేశారు. బాహుబలిని కట్టపెందుకు చంపాడని అయితే ఆ క్వశ్చన్ మీద అయితే సినిమా అనేది చాలా అంటే చాలా ఇంకా హైప్ అనేది పెరిగింది. అలాగే సెకండ్ మూవీ చూసుకున్నట్టయితే గైస్, ఈ మూవీ వచ్చేసి సెకండ్ మూవీ నేమ్ వచ్చేసి శ్రీమంతుడు గైస్. ఈ మూవీ కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థియేటర్ దగ్గర. ఇది ఒక మెసేజబుల్ మూవీగా చెప్పచ్చు. అలాగే ఈ మూవీకి ఉన్నంత క్రేజ్ అప్పట్లో చాలా అంటే చాలా సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి బాగా జనాలు అయితే పాపులర్ అయ్యాయి అప్పట్లో. అలాగే దీన్ని డైరెక్ట్ చేసింది కొరటాల శివ గారు.